హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఎప్పుడూ చేసేలాగా ఫ్రైస్ కాకుండా గోరుచిక్కుడుకాయతో ఇలా కుక్కర్లో ఒక్కసారి కర్రీ చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మనము పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా 10 మినిట్స్ 10-15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఇలా చేయొచ్చు. ఇదైతే రోటీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది నేను ఎలా చేశాననేది తప్పకుండా చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పచ్చి కొబ్బరి, కర్రీకి సరిపడ కారం, కొంచెం దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, ఇలాచి కలిపి మిక్సీ పట్టుకున్న గరం మసాలా, సాల్టు, ఒక 1/2 టీ స్పూన్కి ఎక్కువనే జీలకర్ర, ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. అది మరుగుతున్నప్పుడు కొంచెం మనకు ఇట్లా బాయిల్డ్ అయినా కొద్దీ చిక్కబడిపోతుంది. అందులో ఇప్పుడు మనము ఈ చుంచి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవేం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇందులో వేసేసుకోవడమే. చూసారు కదా, డైరెక్ట్గా వేస్తున్నాను. వేసేసి మనం ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా కలిపేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. చిన్న మంట మీద పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు, అందుకే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 విజిల్స్ అయితే వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని హెయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉడికిపోయింది. ఉడికిపోయిన కర్రీని ఇప్పుడు మనం కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి కొంచెం. అందులో ఇప్పుడు మనము కర్రీకి సరిపడేంత టేస్ట్, ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అందులో ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. చూసారు కదా కర్రీ ఎలా ఉందో. ఇది రోటీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.